హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మైసూర్ సిరీస్. ఇప్పుడు మనం ఫేమస్ టెంపుల్ చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాము. డే 2లో చాముండేశ్వరి టెంపుల్ ఫస్ట్ విజిట్ చేద్దాము అని చెప్పి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు ఇక్కడ ఒకటి బాగా అనిపించిందండి. మేము వెళ్తున్న రూట్లో చాలామంది వాకింగ్ జాగింగ్ చేస్తూ పైకి కొండ మీద వరకు వెళ్ళిపోయి దర్శనం చేసుకుని మళ్ళీ కిందకు వచ్చేస్తున్నారు. నాకు అది చాలా బాగా అనిపించింది. చాముండేశ్వరి టెంపుల్ ఎగ్జాక్ట్గా 13 కిలోమీటర్స్ ఉంటుందండి మైసూర్ సిటీ నుంచి. సో మనం వెళ్తున్న రూట్లోనే మనకి ఆక్వా జోన్ కూడా ఉంటుంది. సో వచ్చేటప్పుడు విజిట్ చేద్దాం అనుకున్నాము. సో ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. మీరు చాముండేశ్వరి టెంపుల్కి వెళ్దాము అనుకుంటే 2 వేస్లో వెళ్ళొచ్చండి. ఒకటి మనకి కేఎస్ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఆ బస్సెస్ తీసుకుని మనం అరౌండ్ 30 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. మేము బైక్ తీసుకున్నాం కాబట్టి బైక్లో అరౌండ్ 20 మినిట్స్లో రీచ్ అయిపోయాము. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, టెంపుల్ దర్శనంకి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వండి. సో చాలా రష్ ఉంటుంది టెంపుల్ అయితే. టెంపుల్ టైమింగ్స్ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. మేము టెంపుల్ రీచ్ అయ్యేటప్పటికి 7 అయ్యింది. సో అక్కడ మనకు అన్ని బోర్డింగ్స్ అవైలబుల్గా ఉంటాయి, ఎటు వెళ్ళాలి ఏంటి అని. మీరు ఇక్కడ చూస్తే అన్ని షాప్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. వెంటనే మనకి ఒక 30 మినిట్స్లో అన్నీ ఓపెన్ చేసేస్తారు. మీకు దేవుడికి తీసుకెళ్ళడానికి పూలు, అభిషేకం సామాన్లు అన్నీ బయటే ఉంటాయి. మనకున్న శక్తిపీఠాల్లో చాముండేశ్వరి టెంపుల్ కూడా ఒక శక్తిపీఠం మనకి. కర్ణాటక ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారిని నాడాదేవి అని చెప్పి పిలుస్తారు. గర్భగుడిలోకి కెమెరాస్ ఎలో లేదండి. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి. అరౌండ్ 1 అవర్ పట్టింది దర్శనం కంప్లీట్ అయ్యి బయటికి రావడానికి. కానీ మాతో పాటు 30 రూపీస్ టికెట్ తీసుకున్నారు. వాళ్ళు చాలా ఫాస్ట్గా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసారు. 30, 50, 100 కూడా ఉంటుంది, 300 కూడా ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్లేస్ని మహిషాసుర అనే రాక్షసుడు పాలించేవాడు. ఆ టైంలో ఆ ప్లేస్ని మహిషూరు అని చెప్పి పిలిచేవారు. తర్వాత ఇక్కడ ఉన్న అమ్మవారు మహిషాసుర రాక్షసుని సంహరించారు అని చెప్పి ఇక్కడున్న వాళ్ళందరూ నమ్ముతారు. ఆ మహిషూరు అనే పేరుని బ్రిటిష్ వాళ్ళు మైసూర్ అని చేంజ్ చేశారండి. ఆ తర్వాత కన్నడలో దాన్ని మైసూరు అని చెప్పి చేంజ్ చేశారు. నవరాత్రి టైంలో మైసూర్ చాలా బాగుంటుందండి. నవరాత్రి అంటే మైసూరు, మైసూర్ అంటే నవరాత్రి. నవరాత్రి అన్ని రోజుల్లో కన్నా 7th డే చాలా బాగుంటుందండి అలంకరణ. ఎందుకంటే మైసూర్ మహారాజు డొనేట్ చేసిన జ్యువెల్స్ అన్నిటితో కలిపి డెకరేట్ చేస్తారు. ఆ రోజు అయితే మన 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. వీడియో స్టార్టింగ్లో చూసారు కదండి, షాప్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేస్తారు. చాలా బాగున్నాయి అన్నీ. నేనైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను, చాలా బాగుంది. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయండి. మీకు టైం ఉంటే వ్యూ పాయింట్స్ దగ్గర ఆగి చూడండి. వెళ్తున్న దారిలోనే మాకు ఒక రెస్టారెంట్ కనిపించింది. అక్కడ టిఫిన్ తినేసి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. మైసూర్ సిరీస్ అండ్ అన్ని ప్లేసెస్ చేసి ఒక ప్లేలిస్ట్ పెట్టానండి, అది నేను డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను, మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.